సో రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ సీజ్ చేసిన స్టెల్లా ఎల్ నౌక అయితే గవర్నమెంట్ కోర్ట్ ఆధీనంలో అవును. ఉంటుందట అది. అవును. అసలు దాన్ని సీజ్ చేసే అధికారం ఎవరికీ ఉండదంట. సీఎంకైనా, డిప్యూటీ సీఎంకైనా ఓన్లీ పోర్ట్ ఓన్లీ అథారిటీకే పోర్ట్ ఉంటది. వాళ్ళకే ఉంటది అని హ్మ్. చెప్పేసి అంటున్నారు. మరి ఆయన సీజ్ చేయండి అని చెప్పేసి అవును. నోటీసులు కూడా ఇచ్చారు కదా! హ్మ్. అసలు ఇప్పుడు వీళ్ళొచ్చి మాట్లాడడం తర్వాత చూస్తే ఓకే. ఇదేదో తప్పు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అసలు హ్మ్. ఏమైంది అక్కడ? అయితే మొన్న దొరికిన ఈ షిప్ విషయంలో మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే చాలా మంది కూడా మొన్న వరకు మాట్లాడారు. షిప్ ఎక్కడ పోయింది అసలు? ఉందా? లేదా? ఇట్లా రకరకాలుగా అయితే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు. ఓకే. సో దానికి ఇప్పుడు సమాధానంగా ఖచ్చితంగా ఇప్పుడు ఆ దొరికిన పోర్ట్ ఏదైతే ఉందో బియ్యం బస్తాతోని అది మాత్రం పోర్ట్ అథారిటీలోనే ఉంది. ఎక్కడికి పోలేదు. సో అందరూ కూడా ఇంకా తనిఖీలు చేయాలి. సో ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం కూడా మనకు ఆమోదం తెలిపింది. సిబిఐ గాని సిఐడితోనైనా విచారణ చేపిస్తామని. సో అలాంటి విచారణ జరిపించక ముందు దాన్ని ఎక్కడికి తీసుకెళ్తారు? ఇక్కడ కూడా తీసుకెళ్ళడానికి ఏదో చిన్న వస్తువు కాదు తీసుకెళ్ళడానికి. చాలా షిప్ అంటే ఎంత పెద్దగా ఉంటది. ఇప్పుడు అన్ని టన్నుల బియ్యము అంతకు సంబంధించి ఇంకా ఏవేవో ఉన్నాయంటే అంత పెద్ద నౌకను ఎక్కడ తీసుకుపోలేరు. సో అది ఎక్కడైతే వాళ్ళ అధీనంలో ఉంది. అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు కొంతమంది హైకోర్టు కూడా ఈ షిప్ ని సీజ్ చేసేటువంటి అనుమతి లేదు. అదేవిధంగా డిప్యూటీ సీఎం మొన్న ఆయన చెప్పిన ఆదేశాలతోని తాత్కాలిక దాన్ని సీజ్ చేశారు కానీ ఆయనకు కూడా ఆ రైట్ ఉండదు. ఓన్లీ ఇప్పుడు షిప్ ఏదైతే ఉందో ఇట్లా అక్రమాలు జరుగుతున్నాయని తెలిసిన షిప్ ఉంటే దాన్ని సీజ్ చేసే అధికారం ఖచ్చితంగా పోర్టు అధికారులకు మాత్రమే ఉంటుంది. సో ఇది విషయాన్ని చాలా మంది మర్చిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే చాలా రేర్ గా హైకోర్టు ఆదేశాల మేరకు దాన్ని సీజ్ చేయాల్సి ఉంటది. అదేవిధంగా ఇప్పుడు మనం ఏదైతే షిప్ తరలిస్తున్నారో అందులో దాని వల్ల తరలిస్తున్న సామాన్ల వల్ల ఏదైతే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అని మనం ఫీల్ అవుతామో ఆ కొన్ని సందర్భాల్లో మాత్రమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఇట్లా కొందరి మాటలు తీసుకోవచ్చు. కాకపోతే ఎప్పుడైనా కూడా ఓన్లీ పోర్ట్ అధికారులకు మాత్రమే సీజ్ చేసే అథారిటీ ఉంటది అని వాళ్ళు చెప్తున్నారు. ఎంత పోర్ట్ అధికారులకి వాళ్ళకి సీజ్ చేసే అధికారం ఉన్నా మీరు ఇందాక అన్నట్టు ఖచ్చితంగా కొన్ని టన్నుల బియ్యం 640 వరకు ఎన్నో టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నా తెలుస్తుంది. మరి అన్ని టన్నుల బియ్యం పోతుందన్న పోర్ట్ అధికారులు ఏం చేస్తున్నారు? ఆయన వచ్చిందని తెలిసినంత వరకు మీకు ఇవన్నీ తెలుస్తలేవా? మరి ఇట్లా అక్రమం జరుగుతుంది అన్నప్పుడు ఆపాల్సిన బాధ్యత పోర్ట్ అధికారులు. అదే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు కాకుండా కార్యాలయం వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ఎవరైతే అక్కడ ఇప్పుడు హెడ్స్ ఉంటారో అక్కడ పనిచేసే వాళ్ళకి హెడ్స్ మాట్లాడుతున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు ఎవరైతే గత ప్రభుత్వం తాలూకా వాళ్ళు ఉన్నారంటే అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా సో వాళ్ళందరినీ గుర్తించి ఇప్పుడైతే బదిలీ చేస్తున్నామని చెప్తున్నారు. సో ఈ విషయంలో వాళ్ళు మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతూ సో మొన్న అయితే పవన్ కళ్యాణ్ వచ్చి తాత్కాలికంగా సీజ్ చేశాడు. ఆయన మాటతోని సీజ్ చేశారు ఓకే. కానీ అసలు ఈ షిప్ ని సీజ్ చేసే అధికారం మాత్రం డిప్యూటీ సీఎం కాదు కదా, హైకోర్టు కాదు, ఎవరు కూడా ఉండదు. ఓన్లీ పోర్ట్ అథారిటీకి పోర్ట్ అధికారులకు మాత్రమే ఉంటది. సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళన్ని చూసుకుంటారు. సో ఇదంతా ఎంక్వైరీ అయిన తర్వాత అది సీజ్ చేయడం కొద్దిసేపటికా మొత్తం అనేది పక్కకు పెడితే ఆయన సీజ్ చేసిన దానికైతే ఒక వాల్యూ ఉంది. బట్ దాని తర్వాత ఇంకా ఫ్యూచర్ దాన్ని కంటిన్యూ చేయాలంటే మాత్రం పోర్ట్ అధికారం కావాలి. ఓకే.